ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలలో మనం ఇంతవరకు 5 మాటలను ధ్యానించి ఉంటున్నాం. 6వ మాట సందేశం నిమిత్తము, దైవవాక్య సందేశం నిమిత్తము ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. వాక్య సందేశం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రము చెల్లించుచున్నాము తండ్రి. నేను తండ్రి అయోగ్యుడను తండ్రి. మరి నన్ను ఈ యొక్క మందిరంలో ఈ యొక్క శుభ శుక్రవారంలో తండ్రి నన్ను నిలువబెట్టి నాకు ధైర్యపరిచి నీతో మాట్లాడుటకు, నేను ధ్యానించుటకు, నేను మహిమపరచుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి పాదములకు వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. ఇది జీవముల దేవుడు తండ్రి, జీవాధిపతిని, సర్వోన్నతుడు నాయన, సర్వాధికారిని, సర్వశక్తివంతుడు నాయన. నీకు వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాము. అవును తండ్రి, మీ శిలువలో పలికిన మాటలను మేము ధ్యానించుచుండగా మీరు మా మధ్య ఉండి మాకు మీ యొక్క కృపను, సమాధానాలను మాకు దయచేయని కూడా ప్రతిభాలు వేడుకొనిచున్నాము. మరి ముఖ్యంగానైనా 6వ మాట సమాప్తమైనది మీరు శిలువలో పలికిన ఆ యొక్క పలుకులను బట్టి మీకే వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాము. అవును తండ్రి, మీరు ఆ యొక్క పలికిన మాటలను బట్టి తండ్రి ఆ యొక్క వాక్యంలో తండ్రి చాలా అనుభవాలు ఉన్నాయి తండ్రి. మీరు పాపములను తండ్రి, మేము చేసిన పాపములను బట్టి, మేము చేసిన అపరాధములను బట్టి మేము మరణమునకు పాత్రలమై ఉండగా అతి మరణము నుండి మమ్మల్ని కాపాడుటకై తండ్రి మీరు మరణమును జయించి తండ్రి మరణము మీద విజయం సాధించి సమాప్తమైనదని సెలవించుచున్నారు. అవును తండ్రి, బలులు తండ్రి మేము బలులు అర్పించిన వారముగా ఉంటున్నాం. కానీ తండ్రి మీరు మా నిమిత్తం తండ్రి ఒక్కసారి మరి యాగముగా మీరు మరణము జయించి తండ్రి ఉంటున్నారు. మీరు మరి యాగముగా శిలువలో మీ యొక్క ప్రాణం అర్పించి ఉంటున్నారు. అది సమాప్తమైనదని సెలవించి ఉంటున్నారు తండ్రి. మరి మరణము ముళ్ళను విరిచి తండ్రి మరి మీరు మరణము మీద విజయం సాధించి తండ్రి సమాప్తమైనదని సెలవించి ఉంటున్నారు. అలాగే ప్రవచనం నెరవేరు నిమిత్తంగా తండ్రి మీరు సమాప్తమైనదని సెలవించి ఉంటున్నారు తండ్రి. దేవుని చిత్తం తండ్రి నెరవేర్చుటకైనా మీరు సమాప్తం చేసి ఉంటున్నారు తండ్రి. తండ్రి పనుల నిమిత్తం తండ్రి లోకమునకు వచ్చి తండ్రి పనులన్నీ నెరవేర్చి తండ్రి అన్నిటినీ సమాప్తం చేసి తండ్రి చిత్త ప్రకారమే తండ్రి మీరు లోకంలో వచ్చి మీకు విలువైన ప్రాణములు అర్పించి ఉంటున్నందుకు మీ పాదములకు వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రవచనంలో నెరవేర్చిన వాడు తండ్రి మీ పాదములకు వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. మీకే స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. మరి మేము తండ్రి మీ సంఘముగా కూడి ఎంతవరకు నాయన మీ యొక్క కృపను బట్టి నాయన మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీ పాదములకు వేలాది స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. అవును తండ్రి, మాకు ఇచ్చిన సంఘం కాపలను బట్టి వారు చేస్తున్న పరిచర్యను బట్టి విలాసిస్తూ వారి పరిచర్యను అభివృద్ధి పరిచర్యను విస్తరింపజేయాలని కూడా మేము ప్రతి వారు వేడుకుంటున్నాము. మా యొక్క ఎంతమంది తండ్రి ఎలాంటి స్థితిలో ఉంటున్నారు ప్రభావ వారు తిరిగి ఆయన మీ మందిరంలోకి వచ్చి మీరు స్తుతించి గణపరిచి ఆరాధించి ఆనందించి సంతోషించే భాగ్యం వాటిలకు కూడా అనుగ్రహించుకుని కూడా మేము ప్రతి వారు వేడుకుంటున్నాం. మరి 6వ మాట నిమిత్తం తండ్రి సమాప్తమైనది అని మాట తండ్రి మరి సందేశం నిమిత్తం తండ్రి మరి ఏర్పాటు చేయబడిన తండ్రి ఈకే రేచల్ గారిని బట్టి
తండ్రి 6వ 7వ మాట నిమిత్తం తండ్రి మరి మా యొక్క సంఘ కాపరి అనిల్ కుమార్ స్వామిని బట్టి తండ్రి మీరు వారిని మీ సిలువ చాటను మరుగుపరిచిన ఏ మాటలైతే మీరు వారి ద్వారా మాకు బోధించిన తండ్రి ఆ మాటలను వారు తండ్రి మరి మాకు వినిపించి తండ్రి మేము తండ్రి ఈ వాక్యంలో తండ్రి ఈ ఆత్మీయ ఆహారంలో మేము భుజించి వాటి ప్రకారం మా జీవితంలో మేము జీవించినట్టు మీరు రాబడ పర్యంతమైనా చూచు వారుగా ఎత్తబడే సంఘంలో ఉండి మీతో పాటు జీవించే భాగ్యం మాకు అనుగ్రహించదని మరి నాయన నీ పునరుద్ధానం తండ్రి తండ్రి శక్తిని బలమును విశ్వాసమును కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించదని మరి తండ్రి రేపు జరగబోతున్న తండ్రి ఆ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో కూడా మీరు ముందుండి ఆ కార్యం విజయవంతం చేయమని నడిపిస్తున్న నాయకులకు నచ్చే జ్ఞానమును ధైర్యము వారికి అనుగ్రహించమని మరి మేము కలుసుకున్న పర్యంతం తండ్రి మీ పునరుద్ధానం దినమున మేము కలుసుకున్న పర్యంతం ఈ సన్నిధిని మీ తోడ్పాటును మీ సహకారము మాకు నుంచి మీరే మహిమ పొందుకొని ఈ ప్రార్థన మనవులు మా రక్షకుడు మా విమోచకుడు నజరేయుడైన యేసయ్య దివ్య నామమున ప్రార్థన మనవులు సమర్పించి అడిగి ప్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. నాకు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి స్టాండింగ్ కమిటీ వారికి, సంఘ పెద్దలకు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారికి నా ధన్యవాదాలు చెల్లించుకొనిచున్నాను. మరి నా కుటుంబం గురించి ప్రార్థించండి. థ్యాంక్ యూ. అందరూ కలిసి 196వ కీర్తన 6వ వచనం కలిసి పాడదాం. మహాత్మా శరణ్య కీర్తనలో 6వ వచనాన్ని కలిసి పాడదాం. సందేశం శ్రీమతి డాక్టర్ ఏ.కే. రేచల్ పీటర్స్ గారిని ఆహ్వానిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగా. ఆయన మహాగొప్ప కృపను బట్టి సంకల్పమును బట్టి ఈ ప్రశస్తమైన దినాన్న మరి ఈ విధంగా పరిశుద్ధ సంఘంతో కలిసి ప్రభు శిలువలో పలికిన 7వ మాట ధ్యానించుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయన ఘననామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అయితే కొంత సమయం మాకు ఎక్స్టెండ్ చేయబడింది. కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, ఎక్కువ సమయం అయితే నేను తీసుకున్నాను. అయితే ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పంతగాని పరదేశిగా రచించినటువంటి ఒక దివ్యమైన పాటలో ఒక వచనాన్ని మాత్రమే పాడి నేను నా సందేశాన్ని ప్రారంభిస్తాను. కల్వరి గిరి చేరు మనసా సిల్వాస రసా కల్వరి గిరి చేరు మనసా సిలువ పైన చూడు మదిని శ్రీకరుడు ప్రభు యేసు స్వామి
యేసు ప్రభు శిలువలో పలికినటువంటి ఈ 6వ మాటకు మనము ఒకవేళ టైటిల్ ఇవ్వాలి అనుకుంటే నివేదన లేదా విజయ దరహాసంతో వేసిన ఒక కేకగా మనం దీనికి టైటిల్ ఇవ్వవచ్చు. అందుకే మన బుక్లెట్లో కూడా విజయం అనే మాట పేర్కొన్నారు. చూడండి, యేసు ప్రభు శిలువలో పలికినటువంటి ఈ 7 మాటలను ధ్యానించడం వల్ల ప్రతి సంవత్సరం మనం ధ్యానిస్తూనే ఉంటాం కదా. ఏంటి ప్రయోజనం అంటే ఒకటే ఒక ప్రయోజనం, నిర్జీవమైన బ్రతుకుల్లో ఈ మాటలు జీవమును కలిగిస్తాయి. చాలామంది నిర్జీవమైన స్థితిలో ఉంటున్న వారంగా ఉంటున్నాం కొన్నిసార్లు. అలాంటి సమయంలో ఈ 7 మాటలు ప్రశస్తమైన, విలువైన, అమూల్యమైన మాటలను ధ్యానించడం వల్ల నిర్జీవమైన బ్రతుకులో మరి జీవము కలుగజేసేవిగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రభు శిలువలో పలికినటువంటి ఆ మాటలను ధ్యానించడం వల్ల, శిలువలో ఆయన పొందిన శ్రమలను ధ్యానించడం వల్ల 2 విషయాలని మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా మన పాపం ఎంత ఘోరమైనదో అర్థమవుతుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు అనుగ్రహించిన రక్షణ ఎంత విలువైనదో, ఎంత అమూల్యమైనదో గ్రహించగలరు. కనుకనే ఈ యొక్క ప్రశస్తమైన దినాన మరి యేసు ప్రభు శిలువలో పలికినటువంటి ఆ 7 మాటలను మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ఇక్కడ మొట్టమొదట మరి చూసినట్లయితే 6వ మాటకు ఉండేటువంటి ప్రాధాన్యత చూద్దాం. 6 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఉండే కొన్ని విషయాలను మేము ముందు ఉంచుతాను. చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సృష్టి క్రమానికి సంబంధించి ఒక చక్కని ప్లాన్ చేసుకున్న తర్వాత సృష్టిని అంతటిని కూడా ముగించడానికి 6 దినములు పట్టింది. 6వ దినాన్న మరి వారి దేవుని స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మానవుని సృజించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా శిలువ శ్రమలను భరిస్తూ ఆయన 6 కిలోమీటర్లు మరి నడుస్తూ హింసను, వేదనను అనుభవించినట్లుగా చూడగలరు. మూడవదిగా ఈ శిలువనెక్కక ముందు 6 న్యాయస్థానాల్లో ఆయనకు తీర్పు విధించబడింది. 6 న్యాయస్థానాల్లో కూడా అన్యాయమైన తీర్పు మాత్రమే ఆయన పొందారు. ఏ ఒక్క చోట కూడా న్యాయమైన తీర్పు పొందలేదు, అన్యాయమైన తీర్పు మాత్రమే పొందారు. చివరిగా ఆయన శిలువలో వేదన అనుభవించిన సమయం 6 గంటలు. మనకు తెలుసు, ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆ యొక్క శిలువలో ఆయన శ్రమను అనుభవించినట్లుగా మనం చూడగలం. తర్వాత యోహాను భక్తుడు మాత్రమే ఈ యొక్క 6వ మాటను మరి పేర్కొన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఇతడు నిర్గమకాండము 12వ అధ్యాయంలోని పస్కా బలి పశువు వధించబడటం పూర్తయింది అని పేర్కొంటున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే చదవటానికి సమయం అనుమతించదు కాబట్టి మనం ధ్యానిస్తూ వెళ్దాం. పస్కా బలి పశువు వధించబడటం పూర్తయింది అని పేర్కొన్నాడు. క్రీస్తు పస్కా బలి పశువుగా మనుషులందరి పాప క్షమాపణ కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరి ఈ లోకమందు ప్రభు అయిన యేసు చేయవలసినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏ కొద్దిగా కూడా మిగల్చలేదు. తండ్రి ఆజ్ఞానుసారంగా ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోనికి పంపబడ్డారు, అందుకు సంపూర్ణంగా నెరవేర్చి తండ్రికి విధేయుడయ్యాడు. ఇక్కడ ప్రియ దేవుని సంఘమా, మనం ఒక విషయం ఆలోచించాలి. అదేంటంటే, నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు ప్రభు అంటే, మనందరికీ తెలుసు ఈ రక్షణలో మనం కొనసాగుతూ అనేకులను రక్షణలోనికి నడిపించాలని ఆయన ఉద్దేశం కదా. మరి కుమారుడు కూడా తండ్రి చిత్తం ప్రకారం ఈ లోకంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైంది అన్నారు. మరి ఎన్నో కోట్ల మంది నశించిపోతుండగా మనల్ని మాత్రమే ఎందుకు రక్షించుకున్నారంటే ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఆయన బుద్ధి. మనకు కూడా ఒక పని అప్పగించాలంటే ఏదో సంబంధమైనటువంటి జాబ్స్ మనందరం చేస్తుంటాం, అది కాదు. కానీ ఏ క్యాడర్లో మనం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రక్షణ సువార్తను మనం ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. ఎంతమందిని
ఆ యొక్క విధిని మనము నెరవేరుస్తున్నామో, మరి ఒకవేళ మన అవసాన దశలో, మన మరణ దశలో కూడా సంతృప్తిగా మనం చెప్పగలమా? ప్రభువా, నన్ను రక్షించుకున్నావు, నిత్య రాజ్యానికి వారసుడిగా చేశావు, మీరు నన్ను ఎందు నిమిత్తమైతే రక్షించుకున్నారో మరి మీరు నాకు అప్పగించబడిన పని నేను సంపూర్తి చేశాను, సమాప్తం చేశాను అని చెప్పగలమా? ఒక్కసారి మాట ద్వారా మనము ఆలోచించుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత చూపించాడు కుమారుడు. అయితే మనం కూడా వాక్యానికి విధేయత చూపించవలసిన వారమై ఉంటున్నాం. అనుదినం మనం వాక్యం చదువుకుంటూ ఉన్నాము. వాక్యం మనకి ఏం బోధిస్తూ ఉంది, ఎలా జీవించాలి అని బోధిస్తూ ఉంది, ఏం చేయాలి అని బోధిస్తూ ఉంది. అవన్నీ కూడా వాక్యంలో మనకు తేడాగా ఉన్నప్పుడు మరి మనం వాటన్నిటిని కూడా మరి తండ్రిని సంతోషపెట్టే విధంగా మనము సంపూర్ణం చేయవలసిన వారమై ఉంటున్నాము. చూడండి, పరిపూర్ణ ప్రాయశ్చిత్తము యేసయ్య సిలువలో చేశారు. సిలువ మరణం ద్వారా యేసు పరిపూర్ణమైన వెలను చెల్లించాడు. ఒకవేళ యూదా మతాచారం ప్రకారం రాళ్లతో కొట్టబడి ఉంటే, ఆయన రాళ్లతో కొట్టబడి ఉంటే పస్కా బలి పశువు కాకపోయేవాడు. యేసు ప్రభు పస్కా బలి పశువుగా మరి వర్ణించబడేవాడు కాదు కదా. ఎత్తైన కొన్నిసార్లు యూదులు ఏం చేస్తారంటే, ఏదైనా నేరము రుజువైనప్పుడు ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి తోసేస్తారు. ఒకవేళ అలా తోసివేయబడి చెప్పబడి ఉంటే పాపమునకు క్రయధనం అయ్యేది కాదు. అది పాపమునకు క్రయధనం కాదు. లేదా కొరడ దెబ్బలు కొట్టబడుచున్నప్పుడే ఒకవేళ ఆ దెబ్బలు తట్టుకోలేక భయంకరంగా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు కదా, అవి కొడుతూ ఉన్నప్పుడే యేసయ్య మరణించి ఉంటే, ఒకవేళ ప్రాణం పోయి ఉంటే అది పాప పరిహారార్థ బలి అయ్యేది కాదు. మనము పాత నిబంధనలో ముఖ్యంగా ఈ యొక్క నిర్గమకాండం, లేవియాకాండం అని చదువుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు అక్కడ మనకు బయలుపడతాయి కదా. పాపం చేసినప్పుడల్లా కూడా ఏడాది మగ గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలను, పశువును తీసుకెళ్ళి యాజకునికి అప్పగించి దాన్ని బలి అర్పించాలి కదా. అయితే మనందరి కొరకు ఆయననే పాప పరిహారంత బలిగా మార్చబడ్డాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకవేళ నేరారోపణ రుజువు కానట్లయితే, నిజంగా ఆయనలో ఏ నేరం లేదు, పిలాతే గ్రహించాడు. నేరారోపణ రుజువు కాకుండా ఒకవేళ పిలాతు ఆయనను వదిలిపెట్టి ఉంటే, నిజంగా 6 న్యాయస్థానాల్లో ఆయనకు నేర విచారణ జరిగింది కదా. ఒకవేళ ఎక్కడైనా నేర విచారణ ఇది తప్పు, ఆయన ఏ నేరం చేయలేదు అని ఆయనను విడిపించి ఉంటే ఆయన మెస్సియా అయ్యేవాడు కాదు. ఆయన మెస్సియా అయ్యేవాడు కాడు. ఆ సిలువనెక్కి ఆ ఘోరమైన శ్రమను అనుభవిస్తూ మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం వల్లనే ఆయనను మనం ఈరోజు మెస్సియాగా గుర్తించబడటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సిలువను ఎక్కకుండా అపవాదుడు చాలా ప్రయత్నం చేశాడు. ఒకానొక సమయంలో పేతురును వాడుకున్నాడు, మరి చాలా ప్రయత్నం చేశాడు సిలువను ఎక్కకుండా. అయితే యేసు సిలువను ఎక్కి రక్తం చెందిస్తే అపవాదికి ఏంటి నష్టం అంటేను, మనుషులందరి నిమిత్తం పస్కా బలి పశువుగా పరిశుద్ధ రక్తం కావిస్తే దేవుని రక్షణ మనుషులందరికీ చేరువవుతుంది. ఒకవేళ ఆయన రక్తం కాలిస్తే కదా, నిత్య నాశనం నుండి నిత్య జీవమునకు నరులు తిరిగితే వాడి రాజ్యం పతనమైపోతుంది, ఖాళీ అయిపోతుంది. అది అపవాది యొక్క బాధ. అందుకే ప్రయత్నాలు చేశారు యేసయ్య సిలువను ఎక్కకుండా. కానీ ఈ రక్షణ ప్రజలకు చేరనివ్వకుండా నేటికి కూడా చాలా ఆటంకాలు వస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. చాలా అపవాది ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు. అయినా దేవుని ప్రేమ మనుషులకు చేరుతూ ఉన్నందువల్లనే ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా ఈ స్థితిలో ఉంటున్నాము. ఎంతో చక్కగా పరిశుద్ధ మందిరంలో వచ్చి ఆయనను ఆరాధించగలుగుతున్నాము. నిజంగా ఇది దేవుని కృప. మరణములో విరువబడింది. అంత మాత్రమే కాదు, దేవునికి మనుషులకు మధ్య ఉండేటువంటి అడ్డుగోడ ఏదైతే ఉందో తొలగించబడింది కదా. అక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆ యొక్క ఒక్కసారి ప్రత్యక్ష గుడారంలో మనం గుర్తు చేసుకుంటే 3 భాగాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మనకు తెలుసు 2 తెరలు ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి
మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క రక్తమును తీసుకొని లోపలికి వెళ్తాడు. ఆయన తప్ప మరెవరికి కూడా అందులో ప్రవేశించడానికి మరి అనుమతి లేదు. అలాంటి సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని గమనిస్తే, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆయన నడుముకు ఒక తాడు కట్టబడి ఉంటుంది. ఆ తాడుకు గంటలు ఉంటాయి. ఆ తాడు ఆవరణం వరకు కూడా విస్తరించి ఉంటుంది. ఆయన సజీవంగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే, ఆ గంటలు శబ్దం చేసినప్పుడు తెలుస్తుంది. ఒకవేళ గంటల శబ్దం ఆగిపోతే మరి ఏదైనా చిన్న దోషము, పాపము ప్రధాన యాజకుల్లో ఉంటే అక్కడే పడి చనిపోవడం. మరి ఆ చనిపోయిన దేహాన్ని తీసుకురావడానికి ఎవరు వెళ్ళడానికి లేదు అతి పరిశుద్ధ స్థలంలోనికి. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో నిజంగా ఇది చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను. దేవుడికి స్థుతి కలుగును కాక. అప్పుడు ఆ తాడుతో ఆ యొక్క ప్రధాన యాజకుని శవాన్ని బయటికి తీయాలి. ఇంతటి మరి గొప్ప అవకాశం ఈరోజు మనకిచ్చారు. ఎలాగంటే, ఆ తెర నడిమికి చినిగిపోవటం వల్ల నీవు నేను ఏ సమయంలోనైనా ఏ స్థలంలో ఉన్నా అప్పా తండ్రి అని మొరపెట్టడానికి, మన పాప క్షమాపణ పొందుకోవటానికి ప్రభు మనకందరికీ అవకాశం ఇచ్చారు. ఆ తెర నడిమికి చినగటం వల్ల దేవునికి స్థుతి కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు, నేను ఇప్పుడు ఇంకొక విషయము, పరిశుద్ధాత్మ దేవుడు నాకు 2 విషయాలను బయలుపరిచాడు. ఈ వాక్య భాగం నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు నిజంగా ఈ విధంగా అవకాశం దొరకడం ఎంత గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ప్రభు సన్నిధిలో నేను మోకరించి ప్రార్థించినప్పుడు 2 విషయాలను ఆయన నాకు బయలుపరిచారు. అవి మీ ముందు ఉంచుతాను. అదేంటంటే, దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేసిన ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధ లేఖనాల్లో మీ ముందు ఉంచాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటో ఆ ఇద్దరు వ్యక్తులు దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేసినప్పుడు మనం ఆ ఇద్దరు వ్యక్తుల్లో కూడా ఒక సిమిలారిటీని మేము ముందు ఉంచుతాం. తర్వాత దేవుడు అప్పగించిన పనిని సమాప్తం లేదా సంపూర్తి చేసినప్పుడు కలిగిన ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని మేము ముందు ఉంచుతాం. రండి, నిర్గమకాండం 40వ అధ్యాయంలో మనం తెలుసు. నిర్గమకాండం అంటేనే మన మోషే భక్తుడు గుర్తొస్తారు. మోషే భక్తుడు అక్కడ ఏం చేశాడంటే, యెహోవా దేవుడు ఆ సీనాయి కొండ మీద చూపించినటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను అక్షరాలు అలాగే తయారు చేశాడు. అయితే అక్కడ 40వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేశాను. అంటే ఏది పొల్లు కూడా తప్పిపోకుండా ఆ ప్రత్యక్ష గుడారం నమూనాను యెహోవా దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని సంపూర్తి చేశాడు. అలాగుననే చేశాడు. వాక్యం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. చదివినప్పుడు నిజంగా ఆ వాక్యము తేనె కంటే, జుంటి తేనె ధారుల కంటే మధురమైనదిగా ఉంటూ మనకు అనేక ఆత్మీయ సత్యాలను బయలుపరిచేదిగా ఉంటుంది. సరే రండి, మరి ఆ విధంగా ప్రత్యక్ష గుడారాలను నిర్మించడం పూర్తి చేసిన తర్వాత 33వ వచనంలో ఏముందంటే, ప్రత్యక్ష గుడారాలను గురించి అలాగున మోషే సంపూర్తి చేసెను. ఫలితం ఏంటి? సంపూర్తి చేశాడంటే యెహోవా దేవుడు ఏ విధంగా నిర్మించమన్నాడో అదే విధంగా సంపూర్తి చేశాడని వాక్యంలో ఉంది. దాని ఫలితం ఏంటో 34వ వచనంలో మీకు చూపిస్తాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఏదైతే యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడో అది సంపూర్తి చేశాడు, సమాప్తం చేశాడు. కనుక ఫలితం ఏంటంటే, మందిరము లేదా ప్రత్యక్ష గుడారము యెహోవా తేజస్సు, యెహోవా మహిమతో నింపబడినట్లు వాక్యంలో చూస్తున్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, మోషే ఆ మందిరంలోనికి ప్రవేశించలేకపోయాడు. ఎందుకంటే మందిరము నిండా యెహోవా తేజస్సు, యెహోవా మహిమ చేత నింపబడినట్లు మనం చూడగలం, వాక్యంలో చూడగలం. ప్రియ దేవుని సంఘమా, నిజంగా ఈనాడు మనం కూడా ఆశించాలి. ఏమనంటే, మన మందిరాలు కూడా ఆయన తేజో మహిమ చేత నింపబడాలి. ఎప్పుడు నింపబడతాయి అంటే, దేవుడు సంఘానికి అప్పగించినటువంటి బాధ్యత, సంఘానికే కాదు వ్యక్తిగతంగా మనకు అనుభవించబడిన, మనకు అనుగ్రహించిన బాధ్యత మనం సమాప్తం చేసినట్లయితే నిజంగా మన మందిరాలు కూడా ఆయన తేజస్సుతో మహిమతో నింపబడతాయి. రండి, 2వ విషయానికి వస్తాను. అదేంటంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే సొలొమోను భక్తుడు అక్కడ మనకు కనబడతారు. అక్కడ ఏంటంటే, దావీదు భక్తుడు ఎంతగా ఆశపడతాడు, నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను
మెటీరియల్ అంతా సమకూర్చాడు. కానీ యెహోవా దేవుడు నువ్వు కట్టకూడదని చెప్పాడు. ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసి ఎక్కువగా రక్తం ఒలికించావు కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదు. నీ గర్భంలోంచి వచ్చిన కుమారుడు ఆ మందిరాన్ని కడతాడు అని చెప్పేసి మందిరానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మరి దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అక్కడ 5వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనానికి వస్తే సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి అనే మాట అక్కడ రాయబడి ఉంది. సమాప్తం చేశాడు. యెహోవా దేవుడు ఏం ఆజ్ఞాపించాడో, ఎలా నిర్మించాలో మందిరాన్ని, అద్భుతమైన మందిరం. అసలు ఆ కొలతలు అవి చదువుతూ ఉంటే చదివినప్పుడంతా కూడా ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరే సమాప్తం చేశాడు. చేసి 7వ అధ్యాయానికి వచ్చి 1వ వచనాన్ని చూస్తే సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు, అంటే మందిరం నిర్మించి ప్రతిష్ఠ సమయంలో ఒక ప్రార్థన చేస్తాడు సొలొమోను రాజు. అద్భుతమైన ప్రార్థన, చాలా దివ్యమైన రీతిలో ఉంటుంది. ఆ ప్రార్థనల గురించి ఇప్పుడు వర్ణించడానికి సందర్భం కాదు. కానీ ప్రార్థన చేసి ముగించినప్పుడు వాక్యంలో ఏం రాయబడి ఉందంటే యెహోవా తేజస్సు మందిరమును నిండా నిండెను అని రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం మోషే భక్తులు కూడా ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు, సమాప్తం చేసినప్పుడు మందిరం తేజస్సుతో, యెహోవా తేజస్సుతో నింపబడ్డాడు చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉన్నది, ప్రియ దేవుని సంఘమా. సో మందిరం నిండా యెహోవా మహిమ తేజస్సు నిండినట్టు చూస్తున్నాం. అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే ఆ మందిరం ఎప్పుడైతే యెహోవా తేజస్సుతో నింపబడిందో యాజకులు అందులోనికి ప్రవేశింపలేకపోయారు. ఆ తేజస్సు, ఆ మహిమ అది చూశాక యాజకుల లోపల రాలేకపోయారు. అదే మాట అక్కడ మనకి నిర్గమాకాండంలో కూడా చూశారు. ప్రియ దేవుని సంఘమా, మరి మనం ఇప్పుడు ఈ మాట ద్వారా ఏం నేర్చుకోవాలి, మనం ఏం అప్లై చేసుకోవాలి అంటే మన సంఘాలు కూడా మనకు దేవుడు అప్పగించిన పనిని సమాప్తం చేసి మన మందిరాలు కూడా మరి యెహోవా దేవుని యొక్క తేజస్సుతో, ఆయన ఆ మహిమతో నింపబడాలి అని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ముందుకు వెళ్దాం. మరి సమాప్తమైనది అని ప్రభు చెప్పారు కదా. ఏం సమాప్తం చేశారో కొన్ని విషయాలను నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. చూడండి, నెంబర్ 1 ఏంటంటే సమాప్తం గావించబడిన అంశాల మొదటిది శారీరక శ్రమలు సమాప్తమయ్యాయి. ఎంత భయంకరమైన శారీరక శ్రమలు అంటే తల మొదలుకొని పాదముల వరకు గాయములే, మేకులు, ముండ్ల కిరీటము, పల్లెము, ఇక మీకైతే కొరడ చేత దున్నబడి అతి భయంకరమైన పరిస్థితి. అవన్నీ సమాప్తమైపోయినవి. తండ్రి అప్పగించిన పని ఏదైతే ఉందో సమాప్తమైపోయింది. ధర్మశాస్త్రం నెరవేర్చడం సమాప్తమైంది. ధర్మశాస్త్రం నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అన్నారు కదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో దివ్యమైన వాక్యం మనం చూస్తాము. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు, కొట్టివేయడానికి రాలేదు. దేవునికి స్తుతి కలుగుగాక. పాప పరిహారార్థ బలి సమాప్తమైంది. ఇక నువ్వు నేను మనం చేసిన పాపాలను బట్టి ఏ బలి అర్పించాల్సిన అవసరం లేదు. పాప పరిహారార్థ బలి సమాప్తమైపోయినది. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం సమాప్తమైంది. ఏంటి ఉద్దేశం? మానవులందరి రక్షణ, పాప విమోచన. అది ఆయన ఉద్దేశం. సంపూర్తి చేశాడు. తర్వాత దేవుని చిత్తం నెరవేర్చడం కూడా సమాప్తమైంది. దేవుడు ఏ పని అయితే అప్పగించి లోకానికి నరావతారంగా పంపించారో అక్షరాల అదంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు. ప్రవచనాల నెరవేర్పు సమాప్తమైంది. ఇక ప్రవచనాల విషయానికి వస్తే పాత నిబంధనలో అనేక చోట్ల మరి ఈ ప్రవచనాలన్నీ కూడా కీర్తనల గ్రంథంలో, యెషయా గ్రంథంలో చాలా చోట్ల కూడా యేసు ప్రభువును గురించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, సమాప్తమయ్యాయి. దేవునికి స్తోత్రం. పాపపు రుణం చెల్లించడం సమాప్తమైనది. తర్వాత దేవునికి మనిషికి మధ్య గోడ ఏదైతే ఉందో తొలగించడం సమాప్తమైపోయింది. సాతానుపై తొలి యుద్ధం సమాప్తమైపోయింది. మళ్ళీ యుద్ధం జరగబోతుంది, 2వ యుద్ధం. ఆ యుద్ధంలో విజయం ఎవరికో కూడా మరి ఆల్రెడీ వెల్లడి అయింది. ఎప్పుడైనా యుద్ధం జరిగినాక మరి విజయం ఎవరిదో తెలుస్తుంది. కానీ యుద్ధం జరగబోతుంది, మళ్ళీ యుద్ధం. తొలి యుద్ధము సమాప్తమైపోయింది, మళ్ళీ యుద్ధం జరగబోతుంది. అందులో విజయం గొర్రెపిల్లదే. దేవునికి స్తుతి కలుగునుగాక. అపవాదికి నిత్య నరకం. ఓకే, మరి ఇంకొక విషయం నేను చెప్పాలని ఆశిస్తున్నాను.
చూసినట్లయితే అక్కడ 5వ వచనంలో మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సమాజం అంతయు దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడింది. అక్కడ సన్నిధిని నిలబడ్డప్పుడు మోషే వాళ్ళకి ఒక మాట చెప్తారు సమాజం అంతటికి, మీరందరూ కూడా ఈరోజు దేవుని మహిమను చూడబోతున్నారు అన్నారు. రండి అదే అధ్యాయం 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది. ఎందుకు కనబడింది ప్రజలందరికీ అంటే యెహోవా దేవుడు మోషేకి ఏమైతే ఆజ్ఞాపించాడో, మందిరానికి ఏమేమి తీసుకురావాలని ఆజ్ఞాపించాడో ప్రజలందరూ కూడా ఆజ్ఞాపించిన వాటన్నిటిని తీసుకొని వచ్చారు. కాబట్టి అక్కడ వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది. దేవునికి స్తుతి కలుగునుగా. మనం కూడా ఆశిద్దాం. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నారో, మందిరానికి తీసుకొని వచ్చి ఎలా జీవించాలని ఆయన ఆశిస్తున్నాడో, ఎలా ఆయన సువార్త ప్రకటించాలని ఆశిస్తున్నాడో ఆ విషయాన్ని మనం సంపూర్తి చేసినప్పుడు నిజంగా మనం కూడా ఆయన మహిమను చూడగలము. దేవునికి స్తుతి కలుగునుగాక. నేను ముగించబోతున్నాను. సమాప్తమైనది దుఃఖాక్రాంతుడా, భరించుటకు బలమును తదుపరి జయమును మా దౌర్బల్యము మీ శిలువ నుండి ఎరువు తెచ్చుకున్నాను. మళ్ళీ ఒక్కసారి చదువుతాను. చాలా దివ్యమైన స్టేట్మెంట్ ఇది. సమాప్తమైనది దుఃఖాక్రాంతుడా, భరించుటకు బలమును తదుపరి జయమును మా దౌర్బల్యము మీ శిలువ నుండి ఎరువు తెచ్చుకున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. మానవ చరిత్రలో అత్యంత చీకటి రోజు, మనుషులందరికీ దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగును అనుగ్రహించాడు కదా. వాట్ వాజ్ ద డార్కెస్ట్ డే ఆఫ్ మ్యాన్కైండ్ బికేమ్ ద బ్రైటెస్ట్ డే ఫర్ మ్యాన్కైండ్. దేవునికి స్తుతి కలుగునుగాక. నిజంగా మరి యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మరి దివ్యమైన విలువైన అమూల్యమైన 7 మాటలను ధ్యానించుకోవటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి వందనాలు. అందులో 6వ మాటగా సమాప్తమైనది అనే అద్భుతమైనటువంటి వాక్య భాగంలో మరి బోధించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయన ఘననామానికి స్తుతి చెల్లిస్తూ ముగిస్తున్నాను. ఈ వాక్య భాగం మనందరి హృదయంలో ఫలించుగాక. ప్రత్యేకంగా కాపరులకు, తర్వాత స్టాండింగ్ కమిటీ వారికి, మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.